ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ రొట్టెలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ డైటింగ్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని వెజిటబుల్స్ పన్నీర్తో చేసాం కాబట్టి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేయడానికి అన్ని వెజిటబుల్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసుకోవాలి. నేను క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆనియన్, పన్నీర్ అన్ని హాఫ్ కప్ తీసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, జింజర్, గార్లిక్ కూడా వేసుకొని చాప్ చేసుకోవాలి. చాపర్ అవైలబుల్గా లేకపోతే గ్రేటర్తో వెజిటబుల్స్ అన్నింటినీ సన్నగా తురిమి పెట్టుకోవాలి. నేను యూజ్ చేసిన వెజిటబుల్స్ మీకు అవైలబుల్గా లేకపోతే వేరే వెజిటబుల్స్ని కూడా వేసుకోవచ్చు. చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ ఓమా, 1½ కప్పు జొన్న పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దీనికి వాటర్ చాలా కొద్దిగానే సరిపోతాయి, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ తడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసి తడుపుకోవాలి. దీనిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఇది మెత్తగా అయిపోతే రొట్టెలు చేయడం సరిగా రాదు. వాటర్ ఎక్కువైతే ఇంకాస్త పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో జొన్నపిండి యూజ్ చేసాం కాబట్టి ఇది గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది. పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని రొట్టెలను ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఇవి కాస్త చిన్న సైజులోనే చేసుకోవాలి. ఇవి క్లాత్ పైన చేస్తే ఈజీగా వస్తాయి. వీటికి ఒక పల్చటి క్లాత్ని తడిపి దానిపైన ఈ పిండి ముద్దను పెట్టి వాటర్ అద్దుతూ రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. క్లాత్ పైన చేయరాకపోతే కవర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రొట్టెలను పెనం పైన ఆయిల్ వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. వీటిని బ్రేక్ఫాస్ట్లా కానీ డిన్నర్లా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.